అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. తెలంగాణలోని మాంసాహార ప్రియులకు ఇది ఒక చేదు వార్త. ప్రతి ఆదివారం చికెన్ ముక్క లేనిదే ముద్ద దిగని సగటు మనిషికి రాబోయే రోజులలో చికెన్ దొరకడం కష్టమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చికెన్ విక్రయాలను నిలిపివేస్తూ నిరవధిక బంద్ పాటించాలని నిర్ణయించారు. పౌల్ట్రీ కంపెనీల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఏప్రిల్ మొదటి వారం నుంచి చికెన్ సెంటర్లు మూతపడడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చేటువంటి కమిషన్ లేదా మార్జిన్ను భారీగా తగ్గించడమేనని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో చికెన్ అమ్మకాలపైన వచ్చే లాభంతో షాప్ అద్దెలు, కరెంటు బిల్లులు, పనివారి జీతాలు పోను ఎంతో కొంత మిగిలేదని, కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలను నియంత్రిస్తూ చిల్లర వ్యాపారులను నష్టాల్లోకి నెడుతున్నాయని ఆరోపిస్తున్నారు. కిలో చికెన్ విక్రయం పైన వచ్చే లాభం చాలా తక్కువగా ఉండడంతో షాపులను నడపడం భారంగా మారిందని యజమానులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఇప్పటికే బంద్కు సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. కస్టమర్లకు ముందస్తు సమాచారం అందించేందుకు యజమానులు తమ షాపుల ముందు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ కంపెనీల యజమాన్యాలు దిగి వచ్చి తమ మార్జిన్ను పెంచేంత వరకు మొండిగా పోరాడతామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లోనే చికెన్ షాప్ అసోసియేషన్లు కూడా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో ఏప్రిల్ 1 నుంచి చికెన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ బంద్ ప్రభావం కేవలం సామాన్య ప్రజలపైనే కాకుండా హోటల్ అండ్ రెస్టారెంట్ రంగంపైన కూడా తీవ్రంగా పడనుంది. చికెన్ లభ్యత లేకపోతే వ్యాపారాలు దెబ్బతింటాయని హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పౌల్ట్రీ కంపెనీలు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, అవసరమైతే నిరసనలను మరింత ఉధృతం చేస్తామని చికెన్ షాప్ ఓనర్ల సంఘం నాయకులు తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో మాంసం మార్కెట్లో ఒక్కసారిగా ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. దీంతో రేపటి నుంచి చికెన్ షాపుల వద్ద పూర్తిగా నో స్టాక్ అనేటువంటి బోర్డులు మాత్రమే కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఏప్రిల్ 1 నుంచి చికెన్లు షాపుల వద్ద చికెన్ లభించదనేటువంటి విషయం మాంసాహార ప్రియులకు మాత్రం ఇప్పుడు మింగుడు పడ్డం లేదు. పెంచాలి